డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే అక్కడ ఉన్న 59 కులాలందరినీ పిలిచి మనం మతం మార్చుకుందామని చెప్పలే. ఆయన సొంత కులస్తులను పిలిచి మతం మార్చుకుందామని చెప్పాడు. నేనేం చెప్పాలి చెప్పండి? నేను మాదిగలకు అన్యాయం జరిగితే మాదిగల కోసం కొట్లాడతా, ఇంకేదన్నా ఉపకులానికి అన్యాయం జరిగినా వాళ్ళ కోసం కొట్లాడతా, మాలలకు అన్యాయం జరిగిన చోట మాలల కూడా కోసం కొట్లాడతా. గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు అందరికంటే ముందు బంధుకు పిలిపించింది ఎంఆర్పిఎస్. ఓకే, శంకర్రావు మీద దాడి జరిగినప్పుడు ఏది సబితా ఇంద్రారెడ్డి గారు కొడుకులు ఎల్బీ నగర్లో దాడి చేసినప్పుడు, మంత్రిగున్న దాడి చేసినప్పుడు శంకర్రావుకు అండగా నిలబడి ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సుద్దాల దేవయ్యను మంత్రివర్గం తొలగిస్తే ఆయనను అకారణంగా మంత్రివర్గం తొలగించడం తప్పని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. శంకర్రావు అది మన చంద్రరావును హరీష్ రావు ఢిల్లీలో ఏపీ భవన్లో కొడితే హరీష్ రావు తప్పు చేసినామని చెప్పి చంద్రరావుకు అండగా ఉన్నది బలమైన ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ఆనాడు మెదకులో ఒక మాలబిడ్డను తమ్ముని చంపిన, లేదా జగిత్యాల్లో మాలబిడ్డల్ని బూటక ఎన్కౌంటర్ చేసిన, ఆ బూటక ఎన్కౌంటర్లు ఖండిస్తూ వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొన్నది ఎంఆర్పిఎస్. మన జహీరాబాద్ నుంచి గెలిచి మంత్రి అయిన గీతారెడ్డి గారిని మన కోదండరామరావు గారు అవమానిస్తే కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుంది, గీతమ్మకు కర్రగాచి వాత పెడితే తెలంగాణ వస్తుందని చెప్పి ప్రకటన చేసిన కోదండరాంకు వ్యతిరేకంగా పోవటం చేసి కోదండరాం ద్వారా ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష, కోదండరాం ద్వారా క్షమాపణ చెప్పించింది కూడా ఎంఆర్పిఎస్. కారంచెడు చుండూరు ఘటన తర్వాత లక్ష్మీపేట శ్రీకాకుళం లక్ష్మీపేట ఘటన చాలా కీలక ఘోరమైన ఘటన. అట్లాంటి ఘోరమైన ఘటనకు నాయకత్వం వహించింది, దళితులందరి కోసం మాలలందరి కోసం అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. అదే సమయంలో ఇక్కడ మీరు అందరూ చూడండి, మనకు మిర్యాలగూడలో ఒక తమ్ముడు చంపబడ్డాడు, ప్రణయ్ దారుణమైన హత్య జరిగితే దానికి నిరసనగా రోడ్డెక్కింది, ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. నేను అన్యాయం జరిగింది ఎవరికైనా వాళ్ళ పక్షం నిలబడతా, బ్రాహ్మణులకు అన్యాయం జరిగిన కాడ బ్రాహ్మణుల కోసం నిలబడ్డా. ఎక్కడా మోహన్ బాబు గారు కొడుకు ఏదో సినిమా తీస్తే ఆ సినిమాకు వ్యతిరేకంగా మాకు అవమానం జరిగిందని చెప్పి నా బ్రాహ్మణ తమ్ముళ్ళు అందరూ కలిసి కొంత ధర్నా చేయబోతే వాళ్ళ మీద మళ్ళీ దాడి జరిగింది. అప్పుడు నేను బ్రాహ్మణ సమాజానికి అండగా నిలబడి నువ్వు అది కరెక్ట్ కాదు, అవమానించడమే కరెక్ట్ అవుతే సినిమా తీయడమే తప్పు అనుకుంటే ఇంకా నువ్వు దాడి చేయడం తప్పని చెప్పాను. కంచెయ్య లాంటి మేధావి వైశ్యులను అవమానించినట్టుగా ఒక వ్యాసం రాస్తే నేను వైశ్యులకు అండగా నిలబడి వైశ్యుల తరఫున మాట్లాడింది ఎంఆర్పిఎస్. బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బీసీల పక్షాన ఉన్నా, మహిళలకు అన్యాయం జరిగితే మహిళల పక్షాన ఉన్నా. మీ అందరు తెలుసు, ఇందిరా పార్కులో కేసీఆర్ మంత్రివర్గంలో ఒక మహిళ లేకపోతే మహిళలందరినీ సమీకరించి, అన్ని పార్టీల మహిళలను సమీకరించి 1,56,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టి మహిళలకు మంత్రివర్గంలో చోటు ఎందుకు లేదని చెప్పి ప్రశ్నించింది కూడా ఎంఆర్పిఎస్. మాదిగల కోసమే కాదు, సమాజంలో అందరి కోసం పనిచేసింది ఎంఆర్పిఎస్.